హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వెంకీ ఫార్మర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆగస్టు నెల, ఇది 12వ తారీఖు. ఈరోజు ఇంతవరకు వర్షాలు లేవు. అసలు ఈ సంవత్సరం ఎంత కరువుగా ఉందంటే అంత కరువుగా ఉంది. వీరుడు పోయిన సంవత్సరం వాటికి ఫుల్గా వర్షం పడింది, చెరువులన్నీ నిండిని, కాలువలు వస్తున్నాయి, ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి. పోయిన సంవత్సరం ఈ రోజుల్లో ఫుల్ వర్షం. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే అసలు ఈ సంవత్సరం ఏమీ లేదు. అంతా అసలు మరీ కరువుగా, మామూలు కరువు కాదు. అసలు పశువులకి మేత లేదు. అసలు ఎక్కడ పట్టినా ఎండిపోయింది. చూద్దామన్నా ఎక్కడైనా నీళ్ళు లేవు. పశువులకి, గేదెలకి తాగటానికి గుంతల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కడా లేవు. అసలు చాలా అంటే చాలా మారిపోయింది కాలం. అసలు నోరు లేని జీవులు ఎన్నో అల్లాడిపోతున్నాయి. నీళ్లు లేక, మేత లేక ఎంత కరువు వచ్చిందంటే అంత కరువు. ఆగస్టులో ఇంకా వర్షం లేదంటే అసలు నమ్మే విషయం కాదు ఇది. రైతులు కూడా చాలా అల్లాడిపోతున్నారు. పొలానికి నీళ్ళు రావట్లేదు, బోరింగులు కూడా. అసలు వచ్చిన నీళ్ళు కాసిన ఈ గాలికి ఎండిపోతున్నాయి, ఇంకిపోతున్నాయి. అసలు చేనికి మనం ఇప్పుడు పెట్టామంటే అది సాయంత్రానికి ఆరిపోతున్నాయి. అసలు నెమ్మ అసలు ఉండట్లేదు. ఒకటే ఎండ, ఒకటే గాలి. అసలు మామూలుగా లేదు. అసలు గాలి, ఎండ. ఈ అసలు ఏమి నెల ఇది? ఆగస్టు నెల. ఎలా ఉండాలి? ఎంత కూలింగ్ ఉండాలి? ఫుల్ వర్షాకాలం ఆగస్టు అంటే. అసలు ఏమీ లేదు, మొత్తం ఎండిపోయింది. ఒక్కటి కూడా పచ్చంగా లేదు పొలం. ఇక్కడన్నా పచ్చంగా ఉన్నా కానీ ఆ మేత అనేది ఎండిపోయి అసలు పశువులు అయితే అల్లాడిపోతున్నాయి. అసలే నోరు లేని పశువులు అల్లాడిపోతున్నాయి. అసలు వాటికి పొలంలో నీళ్ళు లేవు త్రాగటానికి. ఎలా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. వర్షాలు లేవు, బోరులు రావట్లేదు, ఖర్చుల మీద ఖర్చులు, బోరింగులు. ఒకటే మోయినంగా బోరింగ్లు వేయించటం. బోరింగ్లు వేసినా నీళ్లు పడట్లేదు. ఎన్ని డబ్బులు ఆగమైపోతున్నాయి రైతులు ఈరోజు. చాలా అంటే చాలా కష్టకాలం అయింది. రైతు పని, ఏ పని అయినా చేయాలన్నా కానీ హుషారు లేదు. అసలు విపరీతమైన ఖర్చులు పెరిగాయి. అన్నీ కరువుకు తోడు ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి. చాలా అంటే చాలా. షాపులోకి వెళ్ళి ఏది అడిగినా కానీ వర్షాలు లేకపోతే వాళ్ళకేం సంబంధం, రేట్లు తగ్గించి ఇవ్వరు కదా మనకి. అసలు ఎంత కరువుగా ఉందంటే అంత కరువుగా ఉంది. అసలు ఎలా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. ముందు రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో అసలు. అసలు ఏం చేయాలో తోచనే ఆలోచన ఉంది. ఇలా అయితే బ్రతకటం కష్టం. రైతులు తట్టుకోలేరు. ఇలా ఉంటే చాలా అల్లాడిపోతున్నారు. పంట వేసిన, పత్తి వేసినా కానీ దిగుబడులు రావట్లేదు. అసలు ఇంత కరువు నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. నా జీవితంలో చూడలేదు. అసలు నిజంగా అంటే నిజంగా అసలు ఇంత కరువు వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎక్కడైనా కానీ వర్షాలు అసలు పడలేదు ఈ సంవత్సరం. ఎందుకంటే ఆ తుఫాను, పోయిన సంవత్సరం తుఫాను లెనివో తుఫాను వచ్చినది, దాని ఎఫెక్ట్ అని అంటున్నారు. అసలు ఆ తుఫానికి వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎలా బ్రతకాలి, మా జీవితాలు ఎలా గడవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒక పెట్టుబడి పెడదామంటే భయం వేస్తుంది. మళ్ళీ మన చేతికి తిరిగి వస్తుందా రాదా అని కూడా నమ్మకం లేదు. అలా తయారైంది కాలం. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. మీ వెంకీ ఫార్మర్.